ప్రజలు చైతన్యవంతమై సహకారం అందించినప్పుడే ప్రభుత్వ పథకాలు విజయవంతం అవుతాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. సభవరం మండల పరిషత్ ఆవరణలో బుధవారం పంచాయతీ కార్యాలయాలకు ఏర్పాటు చేసిన తడి చెత్త పొడి చెత్త తరలించే 3 చక్రాల రిక్షాలను ఆయన ఎంపీడీఓ బి పద్మజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలలో సంపూర్ణంగా పారిశుద్ధ్య పనులతో పాటు చెత్త తరలించే ప్రజలను అంటువ్యాధులకు దూరంగా ఉంచాలని గత 2 ఏళ్లుగా ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. అందులో భాగంగానే ఈరోజు 18 పంచాయతీలకు ట్రైసైకిల్స్ పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్రజల్లో అవగాహన పెరగాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల యుద్ధం కారణంగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా ఛార్జింగ్ బ్యాటరీలతో నడిచే వాహనాలను ప్రవేశపెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కోరుతున్నామన్నారు. శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రత పాటించాలి, ప్రజల అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా పారిశుద్ధ్యం మీద అనేక విధాల అవేర్నెస్ క్లాసులు తీసుకోవడమే కాకుండా ఖర్చు కూడా పెడతా ఉంది. దానిలో భాగంగా ప్రజలకి ఈయన విలేజ్ నుంచి కార్పొరేషన్ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా వ్యర్థ పదార్థాలు ఏదైనా తడి చెత్త, పొడి చెత్త, భూమిలో కరిగిపోయి ఇంకిపోని ప్లాస్టిక్ కానీ ఇతరత్ర రబ్బర్లు కానీ ఇలాంటి పదార్థాల కోసం వేరేగా 3 కలర్స్లో బాస్కెట్స్ ఇచ్చి మీ ఇంటికే వచ్చి కూడల్లో పెట్టడమే కాకుండా మీ ఇంటికే వచ్చి చెత్త కలెక్షన్ చేసుకునే కార్యక్రమం ఈ ట్రైసైకిల్స్ ద్వారా జరగబోతూ ఉంది. దానిలో భాగంగా సభవరం మండలానికి ఈరోజు 18 వెహికల్స్ రిలీజ్ చేయబోతా ఉన్నాం. 18 పంచాయతీలకు వెళ్తాయి. మేము ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలి. తడి చెత్త ఆ బకెట్లోనే వేయాలి, పొడి చెత్త ఈ బకెట్లోనే వేయాలి, ప్లాస్టిక్స్ లాంటి పదార్థాలు ఏ బకెట్లో వేయాలో దాంట్లో వేయకుండా ప్రజలు ఏదో చేతికొచ్చినట్టు ఇసిరేసే చిన్న దేశాల్లో కూడా ఈ పొల్యూషన్ మీద కానీ ఈ మలేరియా లాంటి జ్వరాలు రాకుండా కానీ బోల్డ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, పాటిస్తూ ఉంటారు. మనకేమిటి అంటే ప్రభుత్వం అధికారులు కానీ ఎవరైనా చూసినప్పుడు ఒకలాగా చూడనప్పుడు ఒకలాగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రజల్లో చైతన్యం రానంతకాలం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా అది నిరుపయోగమే అవుతుంది అన్నది తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. చాలా కాలం నుంచి మనం చెబుతుంటాం, నిల్వ నీరు ఉంచొద్దు, ఉంచిన మూతలు పెట్టండి, మలేరియా జ్వరాలు దానివల్లే వస్తాయని. చాలామందికి అవగాహన ఉండదు. నీరు దొరకదేమో, మళ్ళీ కుళాయిలు రావని దాచుకుంటా కోసం చేస్తారు. 4 రోజులు నిల్వన్న నీటి దగ్గరే మలేరియా దోమ చేరదు. ఆడదోమ నిల్వ నీరు దగ్గర చేరి దాంట్లో గుడ్డులు పెట్టి ఆ దోమ గరిస్తేనే మలేరియా వస్తుంది. అంటే మలేరియా ఎలా వస్తుందంటే అది గుడ్లు పెట్టే ముందు మనిషి రక్తం తీసుకుంటుంది. మనిషి రక్తం తీసుకుని ఆ నీటిలో గుడ్లు పెడుద్ది. ఆ రక్తం తీసుకునే ఆడదోమ గుడ్లకు తయారైన దోమ కుడితేనే మలేరియా వస్తుంది. ఇవన్నీ మేము చెప్తున్నా కూడా అధికారులు చెప్తున్నా కూడా ప్రజలు పాటించరు. పరిశుభ్రంగా మీ ఇంటిని మీ ప్రాంతాన్ని ఉంచుకుంటేనే ఈ సమాజానికి మేలు జరుగుద్దని మరొకసారి తెలియజేస్తూ అందరూ దాన్ని పాటించాలి. అలాగే మా అధికారులు కూడా ఏదో ఇచ్చాము, గవర్నమెంట్ ఇచ్చింది మేము పంపించామని కాకుండా